ఫ్రెండ్లీగా ఏమంటే అమృత గారు గీత గారు వచ్చారు, ఇవాళ వరలక్ష్మి గారు వచ్చారు మనల్ని కలవడానికి. అలాగే ఓకే కిరణ్ బాల అలా ఎడిటర్ అనిపించారు, న్యాచురల్గా ఎడిటర్ అనిపించారు. న్యాచురల్గా చెప్పండి. ఆవిడ షార్ట్ ఫిల్మ్ రైటర్ కూడా. అదే ఇవాళ నిజంగా సంతోషంగా ఉంది. ఇక్కడే అమృత గారు ఉన్నారు, మనందరికీ పెద్ద దిక్కు. అట్లాగే అమెరికా నుంచి ఆల్ ద వే గీత గారు వచ్చారు, నెచ్చలి పత్రిక సంపాదకురాలు, మంచి కవయిత్రి. అలాగే చాలా సీనియర్ కథ రచయిత్రి వరలక్ష్మి గారు ఉన్నారు మన మధ్య. అలాగే మంచి కథలు, కవిత్వము, నాటికలు రాసిన కిరణ్ బాల ఉన్నారు. మనం రెండు విషయాలు ఊరికే కొంచెం ఆలోచింపజేసేది, కొంచెం సరదాగా ఉండేవి రెండు మాట్లాడుకుంటే ఇవాళ బాగుంటుందేమో అనిపించింది. ముందుగా వరలక్ష్మి గారు, మీరు కథలు రాస్తున్న టైంకి ఇప్పుడు రాస్తున్న వాళ్ళకి కథ రచనా విధానం కానీ కథలు తీసుకోవడం కానీ అంటే వస్తువు శైలి శిల్పం లో కనిపించిన ఒక తేడా చెప్పండి. తేడా అంటే కొందరు రచయితలు వాయిస్ పర్వాలేదు పర్వాలేదు, అయ్యో మనమే కదా. కొందరు రచయితలు ఇంకా జీవితాల్లోకి వెళ్ళి అప్పట్లాగే రాస్తున్నారు. కొందరు దొరికిన ఏదో ఒక వస్తువు తీసుకుని సీరియస్నెస్ లేకుండా రాసి వస్తుంది. అది కొంచెం బాధగా ఉంది. కొందరు పెట్టి జీవితాల నుంచి వచ్చిన సంఘటనలు తీసుకుంటే మనం జడ్జి చేయలేమనుకోండి. బాగా చదివితే ఇంకా బాగా రాయగలం. అంతగా రాసేది అంటే 80s రాసిన 70s 80s రాసిన మీరేమంటారు? ఒక విధంగా మీరు ఇప్పుడు కథలు చదువుతున్నారా? వాటిల్లో మీరు గమనించిన పెద్ద తేడా ఏంటి? అంటే మనసుల్ని చదవడం, పరిస్థితుల్ని చదవడం అనేది ఇప్పుడు అంతగా జరుగుతుందా లేదా? అంటే అప్పటికి ఇప్పటికీ ముఖ్యమైన భేదాన్ని ఎక్కడ కనబడుతుందంటే వస్తువులు. ఇప్పుడు ఎక్కువగా స్త్రీ ప్రాధాన్యత ఉండేదంటే వర్గ విభేదాలు ఎక్కువ చూపిస్తున్నారు. అంటే స్త్రీ వారు అని ఒక ప్రత్యేకంగా ఒక పేరు పెట్టుకొని కంప్లీట్గా అలాంటి స్టోరీస్ ఎక్కువ రాయడం జరుగుతుంది. అంటే ఈ సాహిత్యంలో రెండు వర్గాలుగా విడిపోయినట్టుగా అనిపిస్తుంది. కిరణ్ బాల గారు, మీరు కథలు రాశారు, నాటికలు, కవిత్వం అన్నీ రాశారు. మీ ఉద్దేశంలో ఏంటి? అంటే కథా వస్తువు శైలి శిల్పంలో వచ్చిన గణనీయమైన మార్పు ఏంటి మీరు రాస్తున్నప్పటికీ ఇప్పటికీ? మార్పు అంటే నేను రాసింది తక్కువే, నేను రాసింది. కాకపోతే గమనించిన విషయాలు ఏంటంటే ఎప్పుడైనా అప్పటి కాలపు పరిస్థితులకు అనుగుణమైన ఎప్పటికైనా ఒక సామాన్యుని చుట్టూ కథ నడిచినప్పుడు సాంఘిక పరిస్థితులకి అనుకూలంగా ఉండి వాటిని తీసుకుని నడిచినప్పుడు కథ పండుతుంది. అందులో ఏమీ పెట్టాల్సిన అవసరం లేకుండా ఉన్నట్టు వాస్తవాన్ని ప్రకటించినప్పుడు కథ చిరస్థాయిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆధునికతను వెనుక పట్టుకొని పోవాలి. దాంతోపాటు అట్లా కథల్లో కూడా కొత్తదనం రావాలి. అట్లా కూడా రాసేవాళ్ళు ఈ కాలం కొత్తదనాన్ని చూపించిన సార్. అట్లా మన ఎదురుగా నీరుట్ల రమాదేవి గారు ఉన్నారు. ఎందుకంటే ఆమె చాలా రాశారు. భూస్వామ్య వ్యవస్థ గురించి కానీ అదేంటి బీజింగ్ కబాబ్ దాని ఒకటి అది గమనించుకో ఉంటారు చూడు. రియల్ ఎస్టేట్ వాటికి సంబంధించి సామాన్యమైన కథ రాయగలరు. అంటే ఒక కథ గురించి చదవాలంటే రమాదేవి పుస్తకం చదువుతుంది. అట్లాగే మేడం గారి కథలు కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. కూడా అంటే కథలో రాయొచ్చు, కొత్తదనాన్ని ఎంత తీసుకోవాలి, ఆధునికతని చూపించాలి, కానీ సహజత్వము పోకూడదు అనేది నా ఉద్దేశం. అంటే నా ఉద్దేశం ఏంటంటే సాహిత్యం మొదలైంది ఒక సంఘహితం కోసం. సంఘంలో అందరూ మామూలు భౌతిక చర్యలు అందరూ చేస్తారు. తినడం, పడుకోవడం, నిద్రపోవడం, పిల్లల్ని సవరించడం, పెంచడం. ఆ పెంచడంలో లేదా ఆహారం కోసం జరిగే తపన, సంపాదన కోసం కొన్నిసార్లు తినడానికే తిండి లేని పరిస్థితులు ఆనాడు ఉన్నాయి కాబట్టి ఆనాడు వాటి గురించి ఎక్కువ రాశారు. ఇవాళ మనకి అంత మరీ తిండి లేని పరిస్థితులు లేవు. ఇల్లు లేని వాళ్ళు ఉండవచ్చు, కానీ తిండి లేక బట్ట లేక ఉన్నంత పరిస్థితులు లేవు. జీవన ప్రమాణాలు పెరిగాయి. అయితే ఇక్కడ తేడా అలా ఏమిటంటే అప్పుడు మానసిక సంఘర్షణకు, మనుషుల మధ్య వ్యక్తిత్వాల వైవిధ్యాల మీద, వాటి మీద చాలా కథలు రాసేవాళ్ళు. ఇప్పుడు
మానసిక సంఘర్షణ చాలా తక్కువ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. భౌతికమైన విషయాలు అంటే ఒక సంఘటన ఇమీడియట్గా ఒక కథ అయిపోతుంది. ఒక పేపర్లో ఒక భార్యను గొడ్డలతో చంపిన భర్త అనగానే తెల్లారి అదొక కథ వస్తుంది. పిల్లల్ని వదిలిపెట్టి ఇంకో బయటికి వెళ్ళిన స్త్రీ, లేకుంటే అక్రమ సంబంధాలు, ఇలాంటి వాటి మీద ఒక పేపర్లో న్యూస్ని తొందరగా కథగా మలిచేయాలనే ఒక ఆతృత, ఒక సందర్భం వస్తుంది. అంతేకాని దీని మూలాల్లోకి వెళ్ళి చూసే అంత ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది. అందరూ రాయట్లేదని కాదు. అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకంటే వాళ్ళ బ్రాడర్లోనా, వాళ్ళ పెరగడంలోనా, వాళ్ళు విద్య నేర్చుకునే క్రమంలో సంస్కారం లోపించే ఆ కోణం లేకపోవడం వలన, అవతలి మనిషి కోణంలోంచి ఆలోచించలేకపోవడం వలన, రాజీ పడడం లేకపోవడం వలన, ఒకప్పటి స్త్రీలకి ఆర్థిక స్వాతంత్రం లేక వాళ్ళు రాజీ పడ్డారు. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది చాలా కాబట్టి రాజీ పడదు అని, అలాంటిది కాదు. మనుషులకి ఎందుకో చాలా సహనం తగ్గిపోయింది. అవతలి వాళ్ళ కోణం నుంచి ఆలోచించే అంత ఓపిక ఇప్పుడు ఉండకపోవడం వల్ల, తర్వాత ఈ కొన్నాళ్ళు స్త్రీవాద కథలు వచ్చాయి. ఇంకా కూడా అవసరమే. స్త్రీ చాలా రకాలుగా మోసగింపబడుతుంది, అది నిజమే. కానీ ఒక స్త్రీవాదం అంటే పురుష ద్వేషం కాదు అని చెప్పడంలో ఎక్కడో కొందరు కథకులు దాని గాడి తప్పించి విఫలమయ్యారు. ఒక మనిషి అంటే మనిషిగానే చూడాలి, జెండర్ పరంగా కాదు. మనుషులు అన్నప్పుడు మనుషుల లోపల అవతల యువతల ఉంటాయి, రెండు పక్కల ఉంటాయి. పురుషులకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, స్త్రీలకు అవి ఉండవు. వాటిని ఎట్లా అధిగమించాలి అనే ధోరణిలో కథలు ఇంకా రావాలి, వస్తున్నాయి. స్త్రీవాదం పని తీరిపోయిందని కూడా కాదు. స్త్రీవాదం ఒక మొదట్లో ఏదైనా ఒక జలపాత స్థాయిలో ఉంటుంది. ఒక మైదాన ప్రాంతంలోకి వచ్చినప్పుడు అది ఒక స్థిరంగా నెమ్మదిగా ప్రవహిస్తుంది. స్త్రీవాదం స్థిరీకరించబడింది ఒక సొసైటీలో. అంటే మేడం అన్నట్టు వివిధ వాదాలు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా రచయితలు అనే వాళ్ళు ఒక పీడన చేస్తున్న వాళ్ళ పక్షాన కాకుండా పీడింపబడుతున్న వాళ్ళ పక్షాన ఉండాలి. ఏ కాలమైనా స్త్రీలు కూడా పీడించబడ్డారు కాబట్టి స్త్రీల పక్షాన ఎక్కువ ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు పీడించబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ లోతుల్లోకి వెళ్ళాలి, పరిస్థితులు అర్థం చేసుకోవాలి, రాయాలి. అది రచయితలు అన్న వాళ్ళ కనీస ధర్మం. ఆ రకంగా వచ్చే కథలకి ఎప్పుడైనా ఎక్కువ శాశ్వతత్వం ఉంటుంది, సమకాలీనత ఉంటుంది. ఇది నా అభిప్రాయం. ఇక రెండవ ప్రశ్న, చాలామంది చాలా పత్రికలు ప్రింట్లో మూతపడ్డప్పుడు ఇప్పుడు మన నెచ్చలి పత్రికలాగా అంతర్జాల పత్రికలు బాగా పెరుగుతున్నాయి. అయితే ఈ అంతర్జాల పత్రికలు పెద్ద దానికి ఏమీ సబ్స్క్రిప్షను లేదు, ఏమీ లేదు, చాలా ఫ్రీగా అవైలబిలిటీ ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రింట్ పత్రికలకు ఉన్నంత రీడబిలిటీ అంతర్జాల పత్రికలకు ఉందా లేదా, లేదంటే ఎందుకు లేదు? రెండోది ఏంటంటే మరి ఇది కాకుండా ప్రత్యామ్నాయం ఏంటి? ఇవి ఎంతవరకు మనను రీచ్ అవుతున్నాయి, అంటే పాఠకులను రీచ్ అవుతున్నాయి? ఇది మీరు మొదలు చెప్పండి. మీ అభిప్రాయం. నడిపే వాళ్ళకి డెవలప్ అదే కొన్ని అంతర్జాల పత్రికలు వాటి యొక్క భవిష్యత్తు లేదా వాటి ఎంత అది తను చెప్తుంది. అంతర్జాల పత్రికల మీద మీరు అభిప్రాయం చెప్పండి. అంతర్జాల పత్రిక అంటే ఇప్పుడు చదువుతున్నాను కానీ మొదట్లో చెప్పాలంటే అది నాకు చాలా కష్టం. ముందు కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి. నాకు కాంట్రాక్ట్ అయ్యే వరకు అసలు నేను చదవలేకపోయాను. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళకి అంతర్జాల పత్రికలంటే చాలా కష్టంగా చెప్పాలి. మెల్లగా అంటే ఇది చాలా పెద్ద పత్రిక, విస్తృతంగా ఉంటుంది కదా. అంతర్జాలం పేజెస్ ఉండదు కాబట్టి నెమ్మదిగా నెలంతా చదవాల్సి వస్తుంది. అది మంత్లీ ఉంటుంది. అలా నెలంతా చదవాలని కదా అభిప్రాయం. రోజు నుంచి ఓపెన్ తీసుకుని కాదు కదా. నా ఉద్దేశం ఏంటంటే అంతర్జాల పత్రిక అనేది భవిష్యత్తు. ఇప్పటి వరకు మనము ప్రింట్ మీడియాకి అలవాటు పడిపోయాం. అంటే ఇంతకుముందు 10 సంవత్సరాల ముందు వరకు అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు అంతర్జాలం అంటే నా ఉద్దేశం కేవలం ఒక కంప్యూటరే కాదు, ఒక ల్యాప్టాప్ కాదు, ఇవన్నీ కాదు. ప్రతి ఒక్కరి చేతిలోనూ అందుబాటులో ఉండే ఒక స్మార్ట్
స్మార్ట్ ఫోన్ అంటే ఇంకా అందులో యూట్యూబ్ ఎంత సహజంగా చూస్తున్నాము, అంతర్జాల పత్రికలు కూడా అంత సహజంగా అంత చేతులకు వెళ్తాయి. మీరు అన్నట్టు ఏంటంటే అంటే రీచబిలిటీ అనేది అన్ని విభాగాలు వర్గాలు వాళ్ళకి అన్ని వర్గాలు ఇన్ ద సెన్స్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మధ్యస్థంగా ఉన్న వయసు వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రీచబిలిటీ రీచబిలిటీలో కొంచెం తేడా ఉంటుంది. సో ఈ అంతర్జాలంలో టెక్నికాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పూర్తిగా అర్థమైన వాళ్ళకి చాలా సులభంగా వేసేది అలా సులభంగా అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈవేళ చాలామంది కొత్త కథకులు వస్తున్నారు. ఆ కొత్త కథకులు కూడా అంటే కథ చదవాలి లేదా మన ముందు తరాల వాళ్ళని చదవాలి నేర్చుకోవాలి అనేటువంటి ఆకాంక్ష పెరగడానికి కూడా అంతర్జాలం నా ఉద్దేశం. ఇదంతా పాజిటివ్ పాయింట్స్. నెగిటివ్ పాయింట్గా మీరు చెప్పింది ఏంటంటే ప్రింట్ మీడియా ఉన్నంత సులభంగా అందరికీ కూడా రాదు అంటే దానికి కారణం ఏంటంటే మనం అలవాటు పడిపోయాం. ఒకప్పుడు మనము గ్యాస్ స్టవ్ వాడడానికి చాలా భయపడేవాళ్ళం, కట్టెల పొయ్యి మాత్రమే వాడేవాళ్ళం. కానీ ఆ ట్రాన్సిషన్ అనేది చాలా సమయం పడుతుంది. ఇప్పుడు కూడా ఏంటంటే అంతర్జాలం 10 సంవత్సరాలు ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకా నా ఉద్దేశంలో ప్రింట్ మీడియా అనేది ఉండదు. ఇప్పటికీ చాలా పత్రికలు మూతపడడానికి కూడా కారణం ఏంటంటే దాని వ్యయం చాలా ఎక్కువ, దానికి నడపడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఇది చాలా తక్కువ. అంతర్జాలం అంటే ఏంటి, ఒకసారి ఒక పెట్టుబడి పెడతాము, కొత్త పెట్టబోయి పెట్టారని అలా ఆ మైనస్ పాయింట్లు అన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళగలిగే శక్తి అంతర్జాలానికి మాత్రమే ఉంది. అంతేకాకుండా మీరు ఇవాళ చదువుకున్న ఆంధ్రజ్యోతి పేపర్ పత్రిక మరొకటి లేదా ఈనాడు మరొకటి, మీరు ఇవాళతో నా కాగితాన్ని పక్కన పెట్టేస్తారు. మహా అయితే మీ కథ మాత్రమే కట్ చేసుకొని 10 సంవత్సరాలు దాచుకుంటారు. ఆ తర్వాత కూడా అది పొడే రాదు. ఒక్కసారి మీరు అంతర్జాలంలో పెట్టింది ఎప్పటికీ అలా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే డ్యూరబిలిటీ అది కూడా చాలా మంచి పరిణామం అంతర్జాలం అనేది. ఇప్పుడు నెట్సిలీలో మనం పెట్టే ఇంటర్వ్యూలు ఇంకా 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత కూడా మన గురించి తెలుసుకునేటువంటి ఒక మంచి అవకాశాలు ఇస్తుంది. పైగా ప్రింట్ మీడియాలో లేని ఇంకా ఎన్నో విభాగాలు ఇందులో నెట్సిలీలో చూడండి, ఆడియోలు పెడుతున్నాం, వీడియోలు పెడుతున్నాం. అంటే మన జీవితంలో ఎన్నో కోణాలను ఆవిష్కరించుకునే ఒక మంచి అవకాశాన్ని మనకి అంతర్జాలం. ఇంకొకటి ప్రపంచం మొత్తం మీద విస్తృతమైనటువంటి ఈ మీడియా. ఇప్పుడు నేను ఇండియాలో ఉండే పత్రిక ప్రారంభించలేదు. అమెరికా వెళ్ళిన తర్వాత కూడా నా స్ఫూర్తిని నేను నిలబెట్టుకోవడానికి అందరికీ ప్రేరణ కలిగించడానికి నేను తెప్పించింది ప్రారంభించాను. కాబట్టి ఏంటంటే అంటే ప్రపంచవ్యాప్తంగా రీడర్స్ ఉన్నారు, సృజనకారులు ఉన్నారు, తర్వాత దాన్ని అభిలాష కలిగిన వాళ్ళు చదవగలిగినటువంటి ఒక మంచి అవకాశం ఇస్తున్నారు. ఇలా ఏంటంటే అంతర్జాలం అనేది ఎక్కడి నుంచి ఎవరైనా కానీ వాడుకోగలిగినటువంటి ఒక చక్కని వేదిక అని నా ఉద్దేశం. కరెక్ట్ పర్సన్ అలా అడగాలి. నన్ను కృష్ణాబాయి గారు కూడా నాకులాగే చెప్తారు. కృష్ణాబాయి గారు ఉత్తమ అసలు అంతర్జాల పత్రికలు అంటారు. మా ఏజ్ ఇంకా మేము దాటిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది జరిగిన ఇన్సిడెంట్ ఉందనుకోండి, మన పేపర్లో మాయమైపోతుంది. నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ వెనక్కి పోయి చూడగలిగే శక్తి ఓన్లీ అంతర్జాల పత్రికలకు ఉంటుంది. టైం విషయం నేను చెప్తా భవిష్యత్తు అన్నారు కాబట్టి ఆ మాట కరెక్టే, దాన్ని కాదని కాకపోతే కొంచెం ఇంకా పాత నేను పాత కదా నేను ఆధారంలోనే ఉన్నాను. నేను కూడా అక్కడికి వచ్చినట్టే. అంటే అది ఒక టైం విషయం లాంటిది. అంటే ఆ చేతుల్లో అంటే గీత గారు చెప్పిన విషయాలతో పుస్తకం అన్నట్టుగా గీత గారు చెప్పిన విషయాలతో నేను 90% ఏకీభవిస్తున్నాను. ఒక 10% ఎందుకంటే పాత తరం వాళ్ళే చాలా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు మానుకోనైనా మానుకుంటారు, కానీ గబొక్కున ఒక మార్పును ఒప్పుకోరు. అంటే పుస్తకాలు అంటే దానికి కారణం ఏంటంటే చేతితో పట్టుకుంటే అదొక సంతృప్తి. ఇది కళ్ళతో చూడటం, అది కళ్ళతో చూస్తాం, చేతులతో అది కూడా అలవాటు అది నాకు అలవాటు పడ్డ ఆతరం వాళ్ళకి ఆతరం కూడా ఒక ఇంత అసంతృప్తి ఆధారమైన మీ కొంచెం ఒక 60 దాటిన వాళ్ళందరికీ కూడా కొంచెం ఒక అసంతృప్తి. దానివల్ల ఒకటి. రెండవది ఇప్పుడు మనం అందిపుచ్చుకోవడం అనేది కూడా మనము బాగా చదివే ఒక పఠనాభిలాషను మన తర్వాత తరం వాళ్ళకి మనం అందివ్వలేకపోయాం. అది నిస్సందేహంగా మనదే తప్పు. ఇప్పుడు
కొత్త పాఠకులను తయారు చేసుకోవాలి. మనమే అనుకోండి, మన కథలు మన స్నేహితులే చదివే పరిస్థితి లేనప్పుడు మనం తర్వాత పిల్లలు చదవాలని ఎట్లా అనుకుంటాం? చదవాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఈ అంతర్జాల పత్రికలు తప్ప మార్గం లేదు. తర్వాత మీరు తెలుగు అంటే తెలుగు 2 రాష్ట్రాల్లోనే చూసుకోండి, ఎవరు కూడా తెలుగు మీడియంలో చదువుకోవట్లేదు. తెలుగు మీడియంలో చదువుకోని పిల్లలు తెలుగులో మనం రచించే విషయాలు చదువుతారని మనం చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ అది నిజం. వాళ్ళు చదువుతారని మనం ఆశించలేము. మరి ఎవరు చదువుతారు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి లిటరేచర్ మీద, సాహిత్యం మీద ఆసక్తి కలిగినప్పుడు అప్పుడు వెతుక్కుంటారు. వెతుక్కొని టక్కున ఒక అంతర్జాల పత్రిక కనబడితే అప్పుడే తొంగి చూస్తారు. ఆ టైంలో తల్లిదండ్రులు కనుక పిల్లలకి పుస్తకాలు చదవడం నేర్పడం అనేది అంతర్జాలం ద్వారానే జరుగుతుంది. కాబట్టి మనం ఆశిద్దాం ఒక తర్వాతి తరం మంచి చదివే పాఠకులు వస్తారని. ఆ చదివే పాఠకులను తయారు చేసే కర్మాగారమే అంతర్జాల పత్రిక. అలా అనుకుంటున్నాం. మొత్తానికి ఒప్పుకున్నాను. ఎవరు భవిష్యత్తును ఆపలేం వ్యతిరేకించలేదు. కదా, భవిష్యత్తును మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. తెలుగు పేపర్లు అంటే వచ్చింది చెల్లూరు ఒకసారి తెలుగు బాల సాహిత్యం మాకు కావాలి పంపించబట్టి కన్వీనర్ జడ్జి అడిగాను. ఆమె 2 పుస్తకాలు పంపించింది. దానికి డబ్బు తీసుకోకపోతే మళ్ళీ అడిగితే ఇంకెవరినన్నా అడిగితే వీళ్ళు కూడా డబ్బు తీసుకోకపోతే ఎట్లా బాగుంటుంది అని చెప్పేసి నేను మొహమాట పడ్డాను. ఆమె నాకు క్లాస్ దిద్దిద్దన్నమాట. ఏమనంటే మీ సాహిత్యాన్ని మీరు ప్రమోట్ చేసుకోకపోతే ఎవరు ప్రమోట్ చేస్తారు? మీరు ఇంతమంది రచయితలు కథలు రాస్తున్నారు, అంటే ఇచ్చుకొని నమ్మవాడైనా పుచ్చుకొని నమ్మవాడైనా లాగా చేస్తున్నారు. ప్రమోట్ చేసుకోండి, ఫేస్బుక్లో అది పెట్టు అని చెప్పేసి అని నేను అన్నది. నిన్ననే నా ఫేస్బుక్ ఎవరో యాడ్ చేసేసారు. ఇంకా నేను అది కూడా చేయలేకపోయాను. అయితే సాంకేతికత మనకు అందించిన ఇంకొక వరం ఏంటంటే కథలు చదువుతున్నారు కొంతమంది. ఎవరి కథలైనా మంచి కథలు బాగుంటే చదువుతున్నారు. చదివి ఆ రికార్డెడ్ ఎడిషన్ పెట్టినప్పుడు కారులో వెళ్తూ ప్రయాణాల్లో చాలామంది ఆ కథలు, ఆడియో కథలు వింటున్నారు, ఆడియో కథలు ఇష్టపడుతున్నారు. అందువల్ల ఎప్పుడు కూడా మనం ఒక ఆ పేపర్ చదివే అంతమంది పాఠకులకే రీచ్ అయ్యేవాళ్ళం అప్పుడు కూడా. దీనివల్ల ఏమవుతుందంటే మనం మరికొంతమంది ఎక్కువ మందికి రీచ్ అవుతాము. ఒకటి సరే, ఇంకో ప్రశ్నకి వెళ్దాం. ఇది లాస్ట్ ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వరలక్ష్మి గారికి మొదలు ఆ ప్రశ్న. కథకులు బాగా మంచి కథలు రాసేటప్పుడు మొట్టమొదలు వాళ్ళకన్నా ముందొచ్చిన సాహిత్యాన్ని చాలా చదివేవాళ్ళు. పఠనం చాలా ఎక్కువే. అంటే ఎవరైనా ఒక 100 కథలు చదివితే ఒక కథ రాయడమో, 50 కథలు చదివితే ఒక కథ రాయడమో చేసేవాళ్ళు. దానివల్ల పునరుక్తి అనేది కూడా మనం పట్టుకోగలిగేవాళ్ళం. అంటే ఈ కథ ఈ అంశంతో అచ్చు ఇలాగే ఇంతకుముందే వీళ్ళు రాశారు అని చెప్పగలిగే వాళ్ళు బోలెడు మంది పాఠకుల్లోనే ఉండేవాళ్ళు. పాఠకుల్లోనే బోలెడు మంది రచయితలు ఉండేవాళ్ళు. అలాంటిది లేకుండా ఇప్పుడు రాసిన ప్రతిదీ అంతర్జాలంలో పెట్టడం, రాసిన ప్రతిదీ ఫేస్బుక్లో పెట్టడం వల్ల ఎవరికి వాళ్ళు దానికి ఆహోహోలో 10 మంది లైకులు కొట్టడం, వాళ్ళ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఎవరో కొట్టడం వల్ల మీకు చదివేదాకా మంచి కథ ఏది, బాలేని కథ ఏది తెలియట్లేదు. రెండోది, ఈ చదవడం అనేది బాగా తగ్గిపోయినందువల్ల ఏ కథ వచ్చినా కొంచెం పాఠకులు కూడా ఈవెన్ అంతర్జాలంలో కూడా రాజీపడి చదువుతున్నామా, లేక మంచి కథలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి? మీరు చదువుతున్నారా? ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో లేదండి, వస్తున్నాయి మంచి కథలు కూడా వస్తున్నాయి. కొందరు వేళ మీద లెక్క పెట్టినంతమంది రచయితలు పెట్టి ఉన్నారు, మంచిగా రాస్తున్నారు. ఇప్పటి వాళ్ళు పెద్దగా చదువుతున్నట్టు అనిపించట్లేదు, అందరూ బిజీ అంటున్నారు. మేమేంటంటే చిన్న వయసు నుంచి స్కూల్ డేస్ నుంచి పుస్తకాలు చదవడం మహా పిచ్చిగా ఉండేది. మనం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు పుస్తకాలు అది చదివే కొద్దీ ఏమనిపించేది, ఒక మంచి రచయిత కథ చదివినప్పుడు, ఒక మంచి పోయం చదివినప్పుడు మనం కూడా ఇలా రాస్తే బాగుంది. కానీ అలాగే రాస్తే వెంటనే వాడు పట్టుకోకపోయినా ఇదేంటి మళ్ళీ ఇదే రాసామని మనకే అనిపించేది. మన అంతరాత్మ ఉంటుంది.
అందుకోసం ఏంటంటే తప్పనిసరిగా అందులో ఉన్న మంచిని తీసుకుని రాసే ధోరణి ఇవి అయితే బాగుంటుంది. బాగానే ఎందుకంటే నాకు తెలిసిపోయింది. ఇప్పుడు రచయితుల్లోనే ఆ అమ్మాయి ఒక హీరోయిన్లో తెల్ల చీర ముత్యాలు దండ ముత్యాలు రుద్రు అని వరస పెట్టి రాసిన వాళ్ళు ఉన్నారు. ఇదేంటి అసలు ఇలాంటి రచన ఎందుకు అని అనిపించేది మాకు. కానీ కొందరు వాళ్ళని అనుకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచిని సెలెక్ట్ చేసుకుని రాయడం అయ్యేది అప్పట్లో. అంటే ఎక్కువ చదవడం నుంచి మనకి రాసే శక్తి కూడా వస్తుంది, మంచిని సెలెక్ట్ చేసుకునే ధోరణి కూడా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు పెద్దగా చదువుతున్నట్టు నాకు అనిపించట్లేదు. తర్వాత ఏ సంఘటనని ఎక్కడ పెట్టాలి, ముందు రీడబిలిటీ ముఖ్యం కదా, అది చదివిస్తుందా లేదా నేను రాసింది అని కూడా ఆలోచించుకోవాలి. ఏదో దొరికిన సబ్జెక్ట్ అలా తీసుకుని రాసేస్తున్నారు. అందుకని కొందరు రచయితన అనలేం, కానీ కొన్ని రచనలు మంచివి రావాల్సి ఉంటుంది నేను రాస్తాను. మీరు చెప్పండి. నాకు తెలిసిన ఫేస్బుక్లో అయితే నాకు లేదు. నాకు తెలిసినంత వాట్సాప్లో కూడా నేను చూస్తున్నాను. కొన్ని మంచి మెసేజ్, కొన్ని పదే పదే వచ్చినవి మళ్ళీ పంపడం. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు పంపేసుకుంటున్నారు, కానీ ఎంతవరకు అది బాగున్నది అనేది మాత్రం లేదు. కాకపోతే నా బాధ ఏంటంటే మంచి కథ వచ్చాక కింద పేరు లేదు, పేరు తీసేసి దాన్ని పాస్ చేస్తుంది. ఇది ఒకటి నాకు బాధ. అందుకనే వాట్సాప్ కథలు చాలా నేను అంతకు తప్ప ఫేస్బుక్ అయితే నాకు తెలియదు. మీరు అన్నట్టు నాకు తెలిసినంత వరకు మీరు మిగతా పత్రికలు ఆదివారం అనుబంధాలు అందులో మంచిగా వస్తున్నాయి. కొన్ని వస్తాను. ఇంకొకటి జరుగుతుందండి, ఎవరికతనే ఎవరైనా పేరు పెట్టి కూడా పెట్టేసుకుంటున్నారు. అట్లా కూడా ఉంది, అది కూడా జరుగుతుంది. అది వాళ్ళ పేర్లు పెట్టుకుని కూడా మీరేమంటారు ఈ అది విషయంలో? కూడా చూసాం మేము. మనం చూసాం. వాట్సాప్ అని కాదు, ఇప్పటి కథలు అంటే పోనీ ఇప్పుడు కొన్ని మిగిలిపోయిన ప్రింట్ కథలు కానీ అంతర్జాల కథలు కానీ కథలు ఏది రాస్తే అది పంపించేస్తున్నారు. బాగా పఠనం అనేది లేదు. ముందు వాళ్ళు ఏం చెప్పారు, ఈ టాపిక్ ఆల్రెడీ ఒకళ్ళు రాశారు, మనం ఇదే రాస్తే ఏం బాగుంటుంది, అట్లాంటి ఆలోచన ఉంటుందా? ఎవరికి తోచింది ఏదో ఏంటంటే సారాంశం కానీ లేకపోతే ఏదన్నా సందేశం ఇద్దామని కానీ ఏముండదు. సరదాగానే ఒక్కొక్కరు వస్తుంది ఫేస్బుక్లో, సరదాగా ఏదో మన నీతి కథలు మెసేజ్ ఇచ్చేవి కాపీ కథలో ఏ కథలో అట్లా వస్తుంది. మీరేమంటారు ఎడిటర్గా? అది ఎడిటర్గా రైటర్గా ముందు చెప్పండి. ఒక పత్రిక ఎడిటర్గా నాకు ముఖాలుగా కథలు వస్తుంటాయి. కానీ మంచి కథ అంటే నా ఉద్దేశంలో కొత్త కథా వస్తువైనా ఉండాలి, లేదా ఒక మంచి కథనమైనా ఉండాలి. అంటే కొత్త కథనమైనా ఉండాలి. నేను ఆ రెండింటి కోసం చూస్తాను. ఐదరు వస్తువైనా బాగుంటుంది, లేకపోతే ఇటు కథనమైనా బాగుంటుంది. కానీ రెండు కలిపినవంటే చాలా వేళ్లమే లెక్క పట్టగలిగే మాత్రమే వస్తుంటాయి. అవి రెండు ఉన్నవారు తప్పనిసరిగా బాగా చదివి అప్పటికే వారు అంటే సాహిత్యాన్ని అంతటి అవకాశం పడిన వాళ్ళు అయి ఉంటారు. ఇవి అంటే ఈ రెండు కాకుండా అంటే వస్తువు రాసే విధానం రెండు కాకుండా భాషా దోషాలు, అసలు భయంకరమైన భాష రాస్తారు. వ్యాకరణ దోషాలు అయితే చెప్పాల్సిన అవసరం. అది మట్టుకు చాలా ప్రసిద్ధ రచయితుల్లో పెట్టిన వాళ్ళు కూడా అండి. ఒక మెసేజ్ 4 లైన్ల మెసేజ్లో పెద్ద తప్పు. అంటే వ్యాకరణం దోషాలు కూడా చాలా ఉంటాయి. దాని నిర్మాణం కూడా రాదు. దానికి కూడా రెండు కారణాలు. ఒకటి ఏంటంటే చేతితో రాసేవారు కొంత బాగా రాయొచ్చు, తిరిగి దాన్ని టైప్ చేయడానికి వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. ఆ టైప్ చేసే వాళ్ళకి నాలెడ్జ్ కాబట్టి వాళ్ళేదో టైప్ కొడతారు, మళ్ళీ రీరీడ్ చేసుకోలేరు. అదొకటి. మొదటి రాసేవాళ్ళే తప్పులు రాస్తారు. ఇలా ఏమవుతుందంటే వ్యాకరణ దోషాలు, భాషా దోషాలు ఇవన్నిటితో అంటే ఒక మంచి కథ ఇంట్లో లేదా అంతర్జాలంలో తయారు కావాలంటే ఇంత యంత్రంగా ఉండాలి. ఇప్పుడు ఏదో మామూలుగా ఒక మంచి కథ వచ్చేసింది అంటే కాదన్నమాట. కాబట్టి ఎక్కడైనా ఒక బహుమతి వచ్చి ఎటువంటి దోషము లేకుండా అద్భుతమైన కథ రాశారు అంటే అది నిజంగానే ఒక బహుమతి. మంచి కథ తీసుకుని ప్రైజ్ ఇస్తాను. తప్పకుండా. నేను ప్రతి సంవత్సరం కూడా నెచ్చరి తరఫున కథల పోటీ కవితల పోటీ పెడుతుంటాను. మీరు బహుమతులు ఇవ్వడానికి ఆహ్వానం నెచ్చరికి తప్పకుండా అమృత అవార్డు నెచ్చరిలో కూడా చేస్తాను.
ఇప్పటి వరకు నేను అమ్మ పేరుతో ఇస్తూ ఉంటాను, కథ రావాడు, కవిత్వం రావాడు నా పేరుతో ఇస్తాను. ఇది నాకు కూడా చాలా ఒక కంటిన్యూషన్ ఒకటి చెప్పండి. చెప్పండి. మీరు అంటే కథల గురించి అంటే పెద్దవాళ్ళు రాస్తున్న వాళ్ళు, బాగా చదువుతున్న వాళ్ళు, అది ఇప్పటి యువకులు అంటే ఈ తరంలో వాళ్ళు రాయట్లేదా అంటే రాస్తున్నారు. కానీ ఎందుకు రాస్తున్నారు అనే ఒక ప్రశ్నకి అంటే ఎలా రాస్తున్నారు అని నేను చెప్తాను. కానీ వాళ్ళు ఒక స్క్రీన్ ప్లే లాగా రాస్తున్నారు. అంటే ఒక జీవితం ఉంటుంది, ఆ జీవితంలో నుంచి కొన్ని సంఘటనలు అలా పేర్చుకుంటూ వెళ్ళిపోతారు అంతే తప్ప అది కథా కాదు, నవలా కాదు, సినిమా అది ఇదంతా దేనికి వస్తుందంటే ఎందుకు అని అంటే ఇప్పుడు కుర్రకారు అందరూ కూడా యూట్యూబ్లోనో లేకపోతే ఒక టిక్టాక్లో మరి చిన్న చిన్న వీడియోలు, చిన్న చిన్న కథాంశాలు తీసుకుని ఒక సినిమా తీయడానికి స్క్రీన్ ప్లే కోసం వస్తున్నారు. సో ఒక స్క్రీన్ ప్లే రైటర్ కావడం కోసం వీళ్ళు కథ రచన వైపు ఆకర్షితులయ్యారు. అలా ఆకర్షితులైన వాళ్ళు రాసేది ఎవరు ఎక్కడ పబ్లిష్ చేసుకోరు కాబట్టి సొంతంగా ఒక సోషల్ మీడియాలో వాళ్ళ మీద పబ్లిష్ చేసుకుంటారు. సో ఆ పబ్లిష్ అయినవి చాలా వరకు 90% జస్ట్ ఒక వాల్యూ లేదు, అందులో ఏమి ఉండదు పదార్థం. కానీ దాన్ని వాళ్ళు ఎలివేట్ చేసుకుని పుస్తకాలు వేసుకొని దానికి ఒక 1000-20,000 కాపీలు అమ్ముకొని ఇలా ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకొని ఇలా ఒక కథ ఏమైందంటే ఒక ప్రమాదకరమైన స్థితిలోంచి వెళ్ళిపోతుంది. సో దానికి ఒక మార్గనిర్దేశకత్వం లేదు, పుస్తకాలు చదవడం లేదు, తర్వాత దానికి ఒక గమ్యం లేదు. ఒకప్పుడు కథ రాసేవాళ్ళు ఎవరి కోసం రాసేవాళ్ళు, సమాజం కోసం రాసేవాళ్ళు లేదా తమ కోసం రాసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఒక కమర్షియలైజేషన్ లేదా ఒక జీవితం కోసం రాస్తున్నారు. సో ఇవన్నీ కలిపి ఇప్పటి యువకులన్నింటినీ కూడా అందరినీ కూడా తప్పుదో పట్టిస్తుందని ఆలోచిస్తుంది. తర్వాత రాయడం మొదలెట్టినప్పటి నుంచి ఏ అవార్డు వస్తుందా అనేది చూడటం. సాహిత్య అకాడమీ వరకు కూడా రాయడం మొదలెట్టినప్పటి నుంచి మొదలెట్టేస్తున్నారు. అకాడమీ అవార్డు ఎప్పుడు వస్తుంది? ఈ అవార్డులు అనేవి వాటిలంతటిగా అది రావాలి, వీళ్ళని వెతుక్కుంటూ. ఇప్పుడు వీళ్ళే వెతుక్కుంటూ వెళ్తున్నారు. అసలు అవార్డ్స్ కోసం అప్లికేషన్స్ ఆహ్వానించడమే తప్పు నా ఉద్దేశంలో. అది కరెక్ట్. దాంట్లో ఏమైతుందంటే పైరవీ రకరకాల చూస్తున్నాను కదా, ఇది పైరవీతో వచ్చింది, అది పైరవీతో వచ్చింది అని. అలా ఉండాలంటే ఒక కమిటీ ఏర్పడి కమిటీని పరిశీలించాలి. అంతేగాని మీరు పంపించండి పుస్తకం అని చెప్పేసి పంపిస్తుంటే అక్కడ రాజకీయాలు. చివరిగా ఏంటంటే కథ అనేది ఇప్పుడు మనం అందరం చెప్పినట్టు సరే యూత్ ఎలా రాస్తున్నారు, వర్ధమాన రచయితలు ఎలా రాస్తున్నారు అనేది బాగా చర్చించాము. మామూలుగా కథ ఒక పాఠకుడి కోణంలోంచి చూస్తే ఒక పాఠకుడికి ఏదైనా లభించాలి కథ చదివాక, లేకుంటే మన కథ వాళ్ళు ఎందుకు చదవాలి? ఎవరికైనా ఒక పని చేస్తే ఒక సినిమా చూస్తే ఒక ఆనందం రావాలి, లేదా పుస్తకం చదివినప్పుడు వాళ్ళకు చైతన్యమో ఆనందమో సంతృప్తో, లేదంటే వాళ్ళ బాధను కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఏది ఒక ఓదార్పు ఆలోచింపజేయడము, ఏదైనా ఒకటి దొరకాలి. ఏది దొరకనప్పుడు ఒక పాఠకుడు కథను ఎందుకు చదువుతాడు అనేది అనుకున్నప్పుడు ఒక మంచి కథ అన్నప్పుడు అది ఆ పాఠకుడి మనసును తాకాలి. ఒక ఊరికే ఒక సంఘటన సంభాషణలు వీరన్నట్టు పేర్చుకుంటూ పోతే అది ఎప్పుడు కూడా కథ కాదు. ఒక న్యూస్ పేపర్ ఐటము యాజ్ ఇట్ ఈస్గా రాస్తే కూడా అది కథ కాదు. కథ వీటన్నిటికన్నా కొంచెం అతీతమైనది. అది జరిగే సంభాషణే కావచ్చు, సమాజంలో ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితులే కావచ్చు, ఒక దురాచారమే కావచ్చు, ఒక పిచ్చి అలవాటే కావచ్చు, ఇంకోటే కావచ్చు. కానీ దాని గురించి కొంత సంఘటనలు, ఒక సంఘటన జరిగి 2-3 పాత్రలు ఉండి ఆ పాత్రల యొక్క మానసిక సంఘటన జరిగినప్పుడు అది ఒక అందమైన కథగా ఎత్తుగడ కానీ కథనం కానీ ముగింపు కానీ సరిగా ఉన్నప్పుడు కనీసం ఒక 10 మంది సామాన్య పాఠకులైనా దాన్ని చదివినప్పుడు అరే ఇది మన జీవితంలో ఒక కోణాన్ని తాకుతుందే, అరే ఇది మన వాళ్ళకి ఇట్లా జరిగిందే, దీన్ని ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా ఆలోచించుకోవచ్చా అని ఒక్క 10 మందికైనా అనిపించకపోతే ఆ కథ యొక్క ప్రయోజనం లేదు. గొప్ప గొప్ప కథలన్నీ కూడా అలాంటి ఒక ప్రయోజనం వాళ్ళు కోరి రాసిన, అనుకుని రాసిన, అనుకోకుండా రాసిన, వాళ్ళ అంతర్మదనాన్ని బయటపెట్టి రాసిన, ఇతరుల జీవితాల అనుభవాలు రాసిన, వాళ్ళ యొక్క అనుభవాల్లోంచి వచ్చిన పరిశీలనలోంచి రాసినా కూడా గొప్ప కథలన్నీ అట్లా సూటిగా పాఠకుడికి తగిలినవే. పాఠకుడిది మన జీవితం,
వాళ్ళు అని అనుకోవాలి, అలా ఐడెంటిఫై చేసుకోవాలి, identify సహజత్వం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ కథలు ఏ దేశం ఏ భాష ఎక్కడ మనం రష్యా కథలు బోలెడు తెలుగులోకి అనువాదం అయితే చదివాం. నిజానికి ఆ ప్రాంతం మనం చూసి కూడా ఉన్నాం, ఆ పేర్లే ఇది కొట్టేది, అయినా చదివేవాళ్ళం. అరేబియన్ నైట్స్ కథలు చదివాం, అలీబాబా 40 దొంగలు అట్లాంటి కథలు చదివాం. అంతకుముందు మన పెద్దవాళ్ళు దాసిమదిలి కథలు చదివారు, వాటితో బోలెడు సినిమాలు కూడా వచ్చాయి. ఎక్కడ కథ ఏ ప్రాంతం ఏది అని కాదు, మనిషి జీవితంలో మనిషి మనస్సులో ఏదైనా ఒక కోణాన్ని స్పృశించగలగాలి. ఇది మన కథే సుమా అని కొద్దిమందికైనా అనిపించగలగాలి. అది ఏ కాలంలో వాళ్ళు ఎప్పుడు రాసినా అలాంటి కథలే నిలబడతాయి, అది ఏ జోనర్లో రాసినా అని నాకు అనిపిస్తుంది. చాలా మంచి మంచి విశ్లేషణ, చక్కటి అభిప్రాయాల సేకరణ చేశారు. చాలా నా వరకు నాకు సాహిత్యం అంటే బాలగోపాల్ గారు ఒక మాట చెప్తారు, జీవితంలో ఖాళీని పూరించేది సాహిత్యం. నేను కూడా అదే నమ్ముతానండి. మన జీవితంలో ఖాళీలు ఉండిపోతాయి, వాటన్నిటినీ రచనలు గుర్తు చేస్తాయి. అలాంటి రచనలు ఎన్నుకొని మనం చదవడం, అలాంటి రచనలు చెయ్యడం అనేది చాలా ముఖ్యమైన అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా కథల గురించి ఫస్ట్లో నాకు పెద్ద గొప్ప అభిప్రాయం ఉండేది కాదు, కానీ అప్పట్లో కథ చదివి ఉత్తరాలు రాసేవారు. ఆంధ్రజ్యోతి ఈ వారం కథ, ఆంధ్రప్రభలో పత్రికలో ఒక హెడ్డింగ్తో స్పెషల్ స్టోరీ లాగా వేస్తారు. అవి చదివి చాలా ఉత్తరాలు వస్తుండేవి. అందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మగవాళ్ళు రాసే ఉత్తరాలు. మాకు ఇప్పటి వరకు ఆడవాళ్ళ మీద ఎలాంటి చాలా సాదాసీదా అభిప్రాయం ఉండేది. ఈ పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ మీద అసలు గౌరవమే ఉండేది కాదు. మీ కథలు చెప్పిన తర్వాత ఓహో వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలా, ఈ వృత్తిలో కూడా ఈ గౌరవం ఉందన్నమాట అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉత్తరాలు వచ్చేవాళ్ళు. చాలు అసలు మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద ఒక పాజిటివ్ దృక్పథం వచ్చిందని, ఓహో పర్వాలేదు అని అనుకునేది. మన కథలకి అదే కదా మనకు చాలా మంచి మాట. థ్యాంక్ యూ అందరికీ.